రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో మంగళవారం మన గ్రోమోర్ సెంటర్లో యూరియా పంపిణీ జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్ పర్యవేక్షణలో పోలీసులు సహాయంతో రైతులకు ఒక్కొక్క బస్తా 267 రూపాయలుకే అందించారు. ఈ రోజు మొత్తం 280 బస్తాలను ఆధార్ కార్డ్ 1B సాయంతో పంపిణీ చేశారు. అయితే ఇంకా చాలా మంది రైతులకు ఎరువులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు 2 రోజుల్లో కొత్త స్టాక్ రానుందని, ప్రతి రైతుకి యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలు మా స్టాఫ్ రిపోర్టర్ సత్యం ద్వారా తెలుసుకుందాం. నమస్తే, మీ సత్యం. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మన గ్రోమర్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం అయితే యూరియా దొరకని పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనకు ప్రస్తుతం మన గ్రోమర్ సెంటర్ వద్ద ప్రతి ఒక్క రైతుకు కూడా ఆధార్ నెంబర్ 1B ఉంటే తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా బస్తా చొప్పున ప్రతి వారికి పంపిణీ జరుగుతుంది. ఇక్కడైతే చాలా సక్రంగా పంపిణీ జరుగుతుంది. అంతా కూడా మనకి కలెక్టరేట్ ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసులు, వ్యవసాయ అధికారులతో మన ప్రతిదీ పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రెండో బ్యాగులు ఇచ్చారు సార్. రెండో విడత కూడా ఒక బ్యాగ్ ఇచ్చారు సార్. టోకెన్ తీసుకొని కంబైస్ తీసుకుంటాను సార్. ఆలోచన మన గ్రోమర్ సెంటర్కి వచ్చి మన యువ గారు ఉన్నారు సార్. 600 మెట్రిక్ టన్నులు అనేది రైతు సేవా కేంద్రాలు మరియు PSCS, DCMS రైతులకు అందించడం జరిగింది. మరియు మిగతా విడతలుగా కారణంగా మనము ఈ ప్రైవేట్ డీలర్స్కి ఏదైతే వచ్చిందో ప్రతి డీలర్కి వచ్చి కూడాను మనం కన్సల్ట్ రైతుకి ట్యాగ్ చేసి ఆ రైతు కూపన్లనే ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా కూపన్ వచ్చి మన ఇక్కడ సెంటర్లో 90 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిగతా ఏదైతే 40% ఉందో అది కూడా మేము అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. అయితే ఇప్పటికే మన మండలంలో దాదాపు 90% వరకు ఎరువుల పంపిణీ అనేది పూర్తి చేయడం జరిగింది. మిగతా 10% కూడా కంప్లీట్ చేసి రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకుంటాం. అయితే మోహన్ గారు, ప్రస్తుతం మనం కొంతమంది రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు, ఇంకా కొంతమందికి అందలేదని. మిగతా రైతులకు కూడా యూరియా వస్తుందా, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సచివాలయంలో మనము ఒక్కొక్క ఫంక్షనల్ అసిస్టెంట్కి ఒక 100 days నేమ్స్ ఖాతాస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు పర్సనల్గా ఒక్కొక్క రైతుకి కాల్ చేసి రైతుకి యూరియా అందిందా లేదా అందరం వాళ్ళు లిస్ట్ తీసుకొని మాకు ఇస్తే వాళ్ళందరికీ కూడా అందించేలా ఏర్పాట్లు చేయడానికి సిద్ధం చేశాం. సో ఈ జాబితా 1-2 రోజుల్లో మనకు సచివాలయాల నుండి రాగానే మిగతా రైతులకు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటాం.